కేసు పెట్టిన దానికి రచ్చరచ్చ జరిగింది కదా. ఇప్పుడు జైళ్లలో ఉంచుతున్నారు కదా నెలల తరబడి. మరి ఎందుకని లేదు? ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టచ్చా? అమ్మల్ని అక్కల్ని పెడుతున్నారు కదా జగన్ మీద, బొమ్మలు వేస్తున్నారు కదా, డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదే అప్పుడైతే ప్రజాస్వామ్యం హక్కులా, విమర్శించడం హక్క? వాళ్ళు ఎవరో స్టాండప్ కమెడియన్లను కూడా కొట్టారు, కేసులు పెట్టారు కామెడీ. ఇప్పుడు రోజు వాళ్ళు చేస్తుంది ఏంటంటే జబర్దస్తోడు వాళ్ళు కామెడీ చెప్పడం ఒకటి ఉంటుంది, చేతల్లో మరొకటి ఉంటుంది. అదే కదా, అది సమస్య ఇక్కడ. సార్ ఒక రకంగా టీడీపీలో చాలా మంది బలమైన నాయకులు, వాయిస్ గట్టిగా వినిపించే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కాస్తంత సైలెంట్ గా ఉన్నారు అనేది అంటే ఎందుకు? ఇంకా వాళ్ళు అంటే నమ్మకం సరిపోవట్లేదా? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ ఇంకో 30 ఏళ్ళు మనమే లేదా 15 ఏళ్ళు కలిసే ఉంటాం ఇలా చెప్తున్నా సరే ఎందుకు వాళ్ళు ఇంకా ఎన్నికలు వచ్చేటప్పుడు చూద్దాంలే అని ఒక వేచి చూసే ధోరణిలోనే ఉండడం వెనక కారణం ఏంటి? మరి బోరు కొడద్దండి. ఇప్పటికే 70% మంది ఎప్పుడు స్పందిస్తూనే ఉంటారు. చెప్పండి, ఏ ఎమ్మెల్యే ఖాళీగా ఉన్నారు? మాట్లాడిన వాళ్ళు ఎవరున్నారు? ఆయన ఎవరో ఎంపీ ఉంటాడు శ్రీకాకుళం జిల్లా, ఆయన స్టేట్మెంట్ ఇవ్వని రోజు ఉండదు. శంకర్ నారాయణ ఏదో ఉంది ఆయన పేరు.